నటసింహ రంగంలోకి దిగుతోంది. బాలయ్య బాబు వస్తున్నారు. అయితే ఇదేదో సినిమా గురించి కాదు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. రాయలసీమలో పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేనతో కూటమి కట్టి బరిలో దిగుతోంది. ఒకవైపు తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తుంటే, మరోవైపు గెలిపే ధ్యేయంగా చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు బామ్మర్ది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్రను చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14, 15వ తేదీల్లో నంద్యాల జిల్లాలోని నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్టూరు నియోజకవర్గాల్లో బాలయ్య సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు. పైగా బాలయ్యకు రాయలసీమలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రాయలసీమలో బాలయ్య సినిమాలు ఏళ్లకేళ్లు ఆడిన సందర్భాలున్నాయి. ముందు నుంచి బాలయ్య సినిమాలకు రాయలసీమ పెట్టని కోట. పైగా రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అక్కడ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బాలయ్య సైకిల్ యాత్ర తర్వాత పార్టీకి సీమలో మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వీక్ ఉన్నది రాయలసీమ జిల్లాల్లోనే అని చెప్పాలి. అందుకే బాలయ్యకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయలసీమ నుంచే ఆయన సైకిల్ రావాలి యాత్రను ప్లాన్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక హీరోగా క్రౌడ్ పుల్లర్ అయిన బాలకృష్ణ పర్యటనలతో రాయలసీమలో పార్టీ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకంతో టీడీపీ కార్యకర్తలున్నారు. బాలయ్య 2014, 2019లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి టీడీపీ అధికారంలోకి వస్తే రెండోసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలుమోపారు. ముచ్చటగా మూడోసారి బాలయ్య హిందూపురం నుంచి గెలవడం లాంఛనమే అని చెప్పాలి. వైసీపీ హవాలో కూడా హిందూపురం నుంచి గెలిచి చరిత్ర సృష్టించిన ఈయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడం నల్లేరు మీద నడకే అని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.